సార్ ఇప్పుడు వాళ్ళు పారిస్టోళ్ళు మిమ్మల్ని బెదిరించి ఎదిరించి కొట్టో తిట్టో ఎట్నో చేసి వాళ్ళని బయటికి తరలిస్తున్నారు అన్నది ఆమద్దం. అది మా ఇష్టాపూర్తిగా పోతున్నాం. మా ఇష్టాపూర్తిగా ఎందుకంటే అడవిలో ఇన్నొద్దు లెక్క ఆదాయం ఏం లేదు. ఏదో పంట చేసుకుందామా జంతువుల నాశనం అవుతున్నది. ఇంకా పోన్ రా దారులు బాగలేవు, అక్కడ నీళ్ళ సబరాయి బాగలేదు, ఒక జ్వరం వచ్చిందంటే అక్కడ అంబులెన్సులు రావు. ఇంకా అన్నిటికీ మాకు ఇబ్బంది అని ఆలోచన చేసుకొని మేము వెళ్ళిపోయినాకే రెడీ అయినాం. ఇక తర్వాత ఏముందంటే వీళ్ళు మీరు సరే మీరు ఆడుకొచ్చి మా బతుకులు ఏమన్నా అడుగుతారా? ఇంకెవరన్నా వచ్చి ఆ సందుకు వచ్చి అడుగుతారా? అంబులెన్స్ వచ్చి డెలివరీ ఉందంటే నడిచి పోవాలి, కట్టెలు కట్టుకొని పోవాలి. ఆ మధ్యన పోతుంటే సామాన కావాలి, లేకపోతే బతుకన్న కావాలి. అంతకు మించి వేరే వాళ్ళు ఇంకేమన్నా మీరు ఎట్లొచ్చారు ఏ సంగతి అయినా మీరు మాత్రం అడుగుతారా? ఎవరో ఉత్తుతో మాటలు పట్టుకొని అడుగుతారు ఎట్లొచ్చారు వేరే సంగతి అని. కానీ అదే రియల్ ఆడుకొచ్చి ఇంతవరకు మా చింతల గురించి అడిగిన వాళ్ళు లేరు, ఆలోచన చేసిన లేరు. అంటే రోడే బాగలేదు, శిశు రోడ్లు వేసారు. ఎవరు వేస్తారు? మాకు రోడ్ వేస్తారా? అదే బురదలో చావాలి. మన కొంచెం కానీ చెంకు పడితే బయటికి రాలేదు, రోడ్డు బియ్యానికి రావస్తే.